ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. ప్రపంచ స్థాయి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో స్థాపించబడినటువంటి యూనివర్సిటీ అహ్మదాబాద్లో ఉన్నటువంటి కర్ణావతి యూనివర్సిటీ. ఎస్, మనం ఈరోజు కర్ణావతి యూనివర్సిటీకి వచ్చేసామండి. ఈ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే మనకి ఆర్ట్స్, కామర్స్ అండ్ డిజైన్ ఇటువంటి వివిధ కోర్సులను అందిస్తూ దాంతో పాటుగా మెయిన్ ఫోకస్ చేస్తుంది కర్ణావతి యూనివర్సిటీ బీటెక్లో ఉన్నటువంటి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కంప్యూటర్ సైన్స్లో కూడా మనం చూస్తే డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ అండ్ కోడింగ్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐ, జనరేటివ్ ఏఐ, సో ఇలాంటి వివిధ స్పెషలైజేషన్స్ కూడా అందిస్తుంది. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారో, ఇంట్రెస్టింగ్గా ఉన్నారో, సో వాళ్ళందరికీ ది బెస్ట్ ఆప్షన్ కర్ణావతి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చండి. సో ఒక్కసారి అసలు ఈ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ని మీకు చూపిస్తాను. యూనివర్సిటీస్లోని ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, సో ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, సో వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ మనకి ఎంత బెనిఫిట్ని ఇస్తున్నాయి, ఈ వివరాలన్నీ కూడా నేను యూనివర్సిటీని కంప్లీట్గా మీకు చూపిస్తూ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చేసాను అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఈ కర్ణావతి యూనివర్సిటీకి. మరి ఇంకెందుకు ఆలస్యం, సో ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. పద. సో కర్ణావతి యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి ఆపోజిట్లోనే మనం చూడొచ్చు ఇంత పెద్ద మంచి టెంపుల్ను కూడా అరేంజ్ చేశారు. దుర్గామాత టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా బయటన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. చూడగానే లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎట్లా డిజైన్ చేశారో ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. హలో అక్రమ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు బాగున్నారా? యా, సూపర్ అండి. లోపలికి అడుగు పెట్టగానే నిజంగానే మీరు యూనివర్సిటీకే తీసుకొచ్చారా లేకపోతే ఏ రిసార్ట్కి తీసుకెళ్లారా అర్థం కాలేదు. నిజంగా అంత బాగుంది. సో చాలా బాగా డిజైన్ చేశారు యూనివర్సిటీ కూడా. ఏంటి యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి, కొంచెం వ్యూవర్స్కి చెప్తారా? కర్ణావతి యూనివర్సిటీ అంటేనే ఏఐ యూనివర్సిటీ. సో మనకి ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్లో చూసుకుంటే ఏఐ మీద ఫోకస్ చేసే యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ కర్ణావతి యూనివర్సిటీ. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఓల్డ్ లెగసీ మేడం మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మన యూనివర్సిటీ చూసుకుంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి 15 నిమిషాల దూరంలో మాత్రమే మన యూనివర్సిటీ ఉంది. సో లొకేషన్ కూడా వెరీ ప్రైమ్ లొకేషన్, వెరీ సేఫ్ లొకేషన్లో మన యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. క్యాంపస్ కూడా మీరు ఈరోజు చూస్తున్నారు, టోటల్ లష్ గ్రీన్ క్యాంపస్. అవును, కంప్లీట్ గ్రీనరీ ఉందన్నమాట. ఎటువైపు కళ్ళు తిప్పి ఇట్లా చూసినా కూడా మొత్తం అంతా గ్రీనరీనే కనిపిస్తుంది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అయితే. అక్రమ్ గారు, జనరల్ మనం ఏదైనా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి అక్రిడేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని కదా మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేస్తాం. సో అది మనకి సరిపోతుందా లేదా అని, దీనికి ఉన్నటువంటి అక్రిడేషన్స్ ఏంటి? మన యూనివర్సిటీ అక్రిడేషన్స్ కనుక చూసుకుంటే ద మేజర్ ర్యాంకింగ్స్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ద్వారా ర్యాంకింగ్ పొందిన యూనివర్సిటీ మంది. అదేవిధంగా అంతకుముందు సీఎం ఎవరైతే ఉన్నారో ఆ సీఎం ద్వారా కూడా బెస్ట్ యూనివర్సిటీ అవార్డు కూడా మనం పొందడం జరిగింది. అదేవిధంగా ఎమర్జింగ్ యూనివర్సిటీ అవార్డు కూడా మనకు రావడం జరిగింది మన యూనివర్సిటీకి. ఈవెన్ దో చూసుకుంటే ఏంటంటే అవార్డ్స్లో కనుక చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అవార్డు ఈవెన్ గుజరాత్ స్టేట్లో అయినా కానీ, ఇండియాలో అయినా కానీ మనకు ఎన్నోసార్లు రావడం జరిగింది. మన యూనివర్సిటీ ఏఐ యూనివర్సిటీ. సో ఏఐలో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ని మనం అందిస్తున్నాం అన్నమాట. సో కోర్సెస్లో కనుక చూసుకున్నా కానీ మనకి ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్లో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. అక్రమ్ గారు, సో అహ్మదాబాద్ గురించి చెప్పుకోవాలంటే అసలు ఏం చెప్పచ్చు? సో అహ్మదాబాద్ ఈజ్ నథింగ్ బట్ హైదరాబాద్. జస్ట్ లైక్ హైదరాబాద్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆల్మోస్ట్ అహ్మదాబాద్ జనాభా కూడా 1 crore ప్లస్ జనాభా కలిగిన సిటీ. మన హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ వద్దాం అనుకున్నా, సో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది. అండ్ అహ్మదాబాద్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బేసికల్లీ గుజరాత్ యొక్క ఎడ్యుకేషనల్ హబ్ ఇది అహ్మదాబాద్ అనేది. రాజ్కోట్ కానీ, జామ్నగర్ కానీ, సూరత్ కానీ, వడోదరా కానీ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అహ్మదాబాద్ వచ్చి చదువుతారు పిల్లలు.
సో టాప్ యూనివర్సిటీస్కి బెస్ట్ యూనివర్సిటీకి మన అహ్మదాబాద్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక అడ్డా. వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా అహ్మదాబాద్కి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. అహ్మదాబాద్లో ఉన్న మన కర్ణావతి యూనివర్సిటీని ఫ్యాకల్టీ కూడా చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అనేది రావడానికి లైక్ చేస్తారు. మన హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే మన ఆంధ్ర తెలంగాణ నుంచి మనం వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు సిటీలను ఎంచుకోవాలి. ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాంతాలను ఎంచుకున్నప్పుడు ఏంటంటే సరైన ఫ్యాకల్టీ ఉండరు, సరైన ఫ్యాకల్టీ లేనప్పుడు సరైన ఎడ్యుకేషన్ ఉండదు, ఈవెన్ దో ఎక్స్పోజర్ కూడా రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లో కూడా ఇబ్బంది పడతారు. సో ఈ యూనివర్సిటీ చూసుకుంటే లొకేషన్ వైజ్ గా ఎలా ఉంటుంది, ఎక్కడ ఉన్నది? మనకి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 15 నిమిషాలు. ఈవెన్ రైల్వే స్టేషన్ కూడా నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మనకి. ట్రావెలింగ్ చాలా ఈజీ. మనకి 29 రాష్ట్రాల నుంచి మన దగ్గర స్టూడెంట్స్ చదువుతున్నారు. ఆల్మోస్ట్ 50+ కంట్రీస్ నుంచి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సో కర్ణావతి యూనివర్సిటీ అంటేనే ఫస్ట్ గుర్తుకు వచ్చేది బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక 4 కోట్లతో సపరేట్ ల్యాబొరేటరీస్ని బిల్డ్ చేయడం జరిగింది. ఏ టవర్స్ ఉన్నాయి మన బిల్డింగ్లో. ఈవెన్ దో ఏ టవర్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కోడింగ్ క్లబ్ కానీ, ఏఐ క్లబ్ కానీ ఇలాంటి కంప్యూటర్ సైన్స్ సంబంధించి వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అక్రమ్ గారు, మరి కర్ణావతి యూనివర్సిటీలోని బీటెక్ లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఏ బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి? కర్ణావతి యూనివర్సిటీలో మనకి మేజర్ గా కంప్యూటర్ సైన్స్ మేడం. సో కంప్యూటర్ సైన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కోర్సెస్ అనేవి 3 కోర్సెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈసీ కూడా అవైలబుల్ ఉంది. మనకి బీటెక్ లో హానర్స్ లో మనం కోర్సెస్ అందిస్తున్నాం. ఈ హానర్స్ కోర్స్ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ నార్మల్ గా హానర్స్ అని కాకుండా ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ తో ఇస్తున్నాం. సో ఈ బీటెక్ హానర్స్ లో ఉన్న కోర్సులు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ తో పాటు జనరేటివ్ ఏఐ, అది గూగుల్తో అండ్ అదేవిధంగా ఐబిఎంతో కోర్సు నడుపుతున్నాం. దాంతోపాటు డేటా సైన్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కోర్స్ని మనం గూగుల్ అండ్ ఐబిఎంతో రన్ చేస్తున్నాం. సైబర్ సెక్యూరిటీలో కూడా సైబర్ సెక్యూరిటీని మనం బీటెక్ హానర్స్లో మన ఐబిఎంతో, గూగుల్తో కూడా కోర్సులు అనేది రన్ చేయడం జరుగుతుంది. ఫిన్టెక్ అనేది చాలా డెవలప్ అయింది. ప్రతి సెక్టార్లో కూడా ఫిన్టెక్ అవసరం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యూనివర్సిటీ వచ్చేసరికి ఏంటంటే బీటెక్ హానర్స్లో మనకి ఫైనాన్స్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్తో పాటు ఫైనాన్స్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేశారు. ఇది పేటిఎం పార్ట్నర్షిప్లో రన్ అవుతుంది. అసలు బీటెక్ హానర్స్ అంటే ఏంటి అంటే బేసికల్లీ మనకి బీటెక్లో 160 క్రెడిట్స్ ఉంటాయి. సో జనరల్ బీటెక్ హానర్స్లో ఏం చేస్తారంటే 20 క్రెడిట్స్ అనేది ఎక్స్ట్రా చదివిస్తారు. సో ఈ 20 క్రెడిట్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తో వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తారు. లైక్ ఐబిఎం కానీ, గూగుల్ కానీ, పేటిఎం త్రూ కానీ వాళ్ళు పార్ట్నర్షిప్స్లో ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. సో ఈ బీటెక్ హానర్స్లో చదువుకోవడం వల్ల వాళ్ళకి 20 క్రెడిట్స్ ఎక్స్ట్రానే రావడమే కాకుండా ఈ 20 క్రెడిట్స్తో పాటు వాళ్ళకి సర్టిఫికేషన్స్ కూడా వస్తాయి ఈ కంపెనీస్ ద్వారా. గూగుల్లో వచ్చేసరికి ఏంటంటే ఈ 20 క్రెడిట్స్తో పాటు వాళ్ళు సర్టిఫికేట్ పొందడమే కాకుండా ఇంటర్న్షిప్ చేసే అవకాశం కూడా పొందుతారు. ఆ ఇంటర్న్షిప్ చేసుకొని ఇదే కంపెనీలో కుదిరితే ప్లేస్మెంట్ అనేది వాళ్ళు పొందుతారు. సో ఇంటర్న్షిప్ వాళ్ళతోనే కలిసి చేయడం వల్ల రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. అక్రమ్ గారు, ఇంటర్న్షిప్స్ అని అంటున్నారు కదా, ఇంటర్న్షిప్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఇస్తారు, ఎలాంటి ఇండస్ట్రీస్ తోటి ఉంటాయి టైప్స్ అనేవి? సో ప్రతి ఒక్కరికి ఇంటర్న్షిప్స్ అనేది వస్తుందంటారు? 100కి 100% ప్రతి స్టూడెంట్స్ కూడా మనకి ఇంటర్న్షిప్స్ రావడం జరిగింది. సో ఇంటర్న్షిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి 90% స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఫిజికల్ ఇంటర్న్షిప్స్ వచ్చాయి. అంటే కంపెనీలకు వెళ్ళి ఇంటర్న్షిప్ చేశారు. నాట్ ఓన్లీ గుజరాత్, బెంగళూరు కానీ, లేకపోతే చెన్నై కానీ, ఈవెన్ హైదరాబాద్ కానీ, ఇలాంటి ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మన స్టూడెంట్స్ పెయిడ్ ఇంటర్న్షిప్ పొందడం జరిగింది. సో ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్కి పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది వచ్చినప్పటికీ లేదు నేను వర్చువల్గా చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా మన దగ్గర సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇక్కడ వర్చువల్గా ఇంటర్న్షిప్ అనేది మన స్టూడెంట్స్ అందరూ కూడా చేసుకోవడం జరిగింది. అక్రమ్ గారు, ఇండస్ట్రీ డిమాండ్స్కి తగ్గట్టుగా స్టూడెంట్స్ని వీళ్ళు ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారు? అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అని అన్నారు కదా, ఏంటి అది? మేడం, మన యూనివర్సిటీ మోటోనే ఏఐ. సో టెక్నాలజీకి తగ్గట్టుగా ఏంటి అంటే మనం వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ని అందించి వాళ్ళని ఆ స్థాయిలో స్టూడెంట్స్ని రెడీ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఏంటి అంటే మన యూనివర్సిటీ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. సో ఈ అప్స్కిల్లింగ్ ప్రోగ్రాంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఇండస్ట్రీకి రెడీ అయ్యే విధంగా కావాల్సిన మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్రిపరేషన్ చేయించడం జరుగుతుంది. ఈవెన్ మనకున్న ఏవైతే ఏఐ ల్యాబొరేటరీ కానివ్వండి, లేకపోతే డేటా సైన్స్ ల్యాబొరేటరీ కానివ్వండి, ఈవెన్ మనకున్న ఏఏ క్లబ్లో కానీ స్టూడెంట్స్కి అన్నిటికి కూడా ఏవైతే మనకున్న ఇండస్ట్రీస్ టైప్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన లైవ్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ చేయించడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ నుంచి. సో ఫస్ట్ ఇయర్ నుంచి లైవ్ ప్రాజెక్ట్స్ చేయించడమే కాకుండా ఇక్కడున్న మన ఫ్యాకల్టీ చూసుకున్న అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడము, ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్డ్గా అసలు చదువుతున్నారా లేదా, ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్, ఎలా ఉంది వాళ్ళ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని
వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళని కరెక్ట్గా ఒక ట్రాక్లో పెట్టడమే కాకుండా ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ కానీ మిడ్ ఎగ్జామ్స్లో వచ్చిన పర్సంటేజ్ కానీ 1-2 సార్లు వెరిఫై చేసుకొని వీళ్ళని మంచి పర్సంటేజ్ వచ్చే విధంగా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు డైరెక్ట్గా ఒక యాప్ డెవలప్ చేయడం కానీ, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కోడింగ్ రాసే విధంగా మన ఫ్యాకల్టీ అనేది ఇక్కడ టీచింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు మన క్యాంపస్లో. 8 hours ఈవెన్ దో మనకి డేటా సైన్స్ ల్యాబొరేటరీ, సైబర్ సెక్యూరిటీ ల్యాబొరేటరీ, కోడింగ్కి క్లబ్ ఉంది. డైరెక్ట్గా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అంటే థర్డ్ ఇయర్ వరకే ఇండస్ట్రీ రెడీగా వీళ్ళు ఉంచడం జరుగుతుంది, స్టూడెంట్ తయారు చేయడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి సో ఎలా ఉంటుంది ఇక్కడ? 100% ప్లేస్మెంట్ అనేది ఉంటుందా? ప్లేస్మెంట్స్ కోసం ఎలాంటి ఇండస్ట్రీస్ తోటి వీళ్ళు టైఅప్స్ అనేది అయి ఉన్నాయి? మన యూనివర్సిటీ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే బేసికల్లీ మనం చేసేదే లిమిటెడ్ సీట్స్, లిమిటెడ్. ఓకే. మాక్సిమం మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఓన్లీ 100 members మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంత తక్కువ మెంబర్స్ మనం ఎంత తక్కువ మందిని తీసుకున్నాం అనుకోండి, మనకు అంత ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిటీని అందించగలుగుతాం. క్వాంటిటీ కాదు ఎప్పుడు ముఖ్యం, క్వాలిటీ అనేది ముఖ్యం. అంటే ఇంత లిమిటెడ్ గా స్టూడెంట్స్ తీసుకుంటున్నారంటే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కాస్త టఫ్ గా ఉంటుందా? ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా? అడ్మిషన్ ప్రాసెస్ అనేది బేసికల్లీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ చూస్తారు. సో దానికి ఒక బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దాని బేస్గా తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్కి ఎలాంటి ఇబ్బంది లేదు. సో అడ్మిషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆంధ్ర తెలంగాణలో మన ఆఫీసెస్ ఉన్నాయి. సో మనకి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లిలో మన ఆఫీసెస్ ఉన్నాయి. సో అక్కడ విజిట్ అవ్వచ్చు. ఆంధ్రాలో కావాలి అనుకుంటే కనుక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపూర్లో మన ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ విజిట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఉత్తమమైన విషయం ఏంటి అంటే క్యాంపస్కి పేరెంట్స్, స్టూడెంట్స్ రావాలి. విజిట్ అయితే వాళ్ళకి ఇక్కడ ఉన్న అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నీ అర్థమవుతాయి. సో దాన్ని బట్టి డిసిజన్ తీసుకోవచ్చు. ఓకే. సో కమింగ్ టు ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే మన దగ్గర 1200 కంపెనీస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. 1200? అవును. మనకి బేసికల్లీ మనం వింటూ ఉంటాం ఐఐటీస్, IIITs అని చెప్పి. ఐఐటీస్, IIITsలో ఉన్న ఎకో సిస్టమ్ మన కర్ణావతి యూనివర్సిటీలో బిల్డ్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి ఈ ఎకో సిస్టమ్ అంటే స్టూడెంట్ని వచ్చిన రోజు నుంచి అప్పటి నుంచి ప్లేస్మెంట్కి వెళ్ళేంత వరకు, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే రోజు వరకు కావాల్సిన స్కిల్స్ అన్నీ మనం నేర్పిస్తాం. ఓకే. సో లైక్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో కోడింగ్ రాయడము, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడము, ఇలా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళని డెవలప్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర చూసుకుంటే 1200 కంపెనీస్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ప్లేస్మెంట్ రావడము. సో ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కూడా 2 నుంచి 3 ఆఫర్లు అనేవి రావడం జరిగింది. సో ఇందులో కనుక చూసుకుంటే మినిమం ప్యాకేజ్ 12 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 25 lakhs, మాక్సిమం ప్యాకేజ్ అరౌండ్ 44 lakh rupees మాక్సిమం ప్యాకేజ్ అనేది మన స్టూడెంట్స్కి వచ్చింది. సో ప్లేస్మెంట్లో చూసుకున్నా దాదాపు అందరు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఏఐ కర్ణావతి అంటేనే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా? ఎలా ఉన్నాయి ఇక్కడ? స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో కనుక చూసుకుంటే ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్, మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్లో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే ప్లేస్మెంట్స్కి వెళ్దాం అనుకుంటారు. ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే ఫారెన్ వెళ్ళి చదువుకుందాం అని ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే 2+2, 3+1 ప్రోగ్రామ్స్ని మనం లాంచ్ చేసాం. ఒరిజినల్గా కనుక చూసుకుంటే 2 years ఇక్కడ చదువుకుంటారు, 2 years యూఎస్లో ఉన్న యూనివర్సిటీ, లేదంటే 2 years యూకేలో ఉన్న యూనివర్సిటీ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్లో చదువుకుంటారు. ఈవెన్ 3 years ఇక్కడ చదువుకొని 3+1లో 1 year వచ్చేసరికి ఏంటంటే యూఎస్లో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్లో చదువుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ యూనివర్సిటీకి డైరెక్ట్గా ప్లేస్ చేస్తారా, లేకపోతే ఏమైనా ఆన్లైన్ అట్లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే యూనివర్సిటీస్ అట్లా ఆన్లైన్ అంటే ఏమి ఉండదండి. బేసికల్లీ ప్లేస్ చేయడానికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ అప్లికేషన్ స్టూడెంట్ మన దగ్గర ఉన్న 100+ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. సో ఆ యూనివర్సిటీస్లో స్టూడెంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యూనివర్సిటీకి వెళ్దాము అనుకుంటే కనుక, యూఎస్లో ఉన్న ఏదైనా యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటే ఆ యూనివర్సిటీకి వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో 2+2లో ఏంటి అంటే డిగ్రీ అనేది యూఎస్లో కనుక వెళ్ళినప్పుడు యూఎస్ నుంచి డిగ్రీ అనేది అవార్డ్ అవుతుంది. యూకే ఏది ఉంటే కనుక 3+1లో డిగ్రీ అనేది యూకే నుంచి కూడా అవార్డు అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ 2+2, 3+1 చేసుకోవడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే 2+2లో కంప్లీట్ అయిన తర్వాత అంటే 2 years ఇక్కడ, 2 years అమెరికాలో కంప్లీట్ అయిన వెంటనే 3 సంవత్సరాలు వాళ్ళు అక్కడ జాబ్ చేసుకోవడానికి వర్క్ పర్మిట్ వస్తుంది కోర్స్ అయిపోయిన వెంటనే. లేదు నేను ఇమీడియట్ మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నా వాళ్ళకి మాస్టర్స్ అనే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది.
సో 3+1కి వచ్చేసరికి ఏంటి అంటే 3 years ఇక్కడ చదువుకొని 1 year అక్కడ చదువుకున్నప్పుడు యూకే కంట్రీలో అయితే పర్టికులర్గా 2 years వర్క్ చేసుకోవడానికి అక్కడ వర్క్ పర్మిట్ అనేది ఇస్తారు. 2+2లో కూడా చదువుకున్నప్పుడు కూడా వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది. సో వీటన్నిటికి కూడా ఏంటి అంటే ఫీజెస్ ఇక్కడ కట్టే ఫీజెస్ ఇక్కడ పే చేస్తారు, అక్కడ పే చేసే ఫీజెస్ అక్కడ పే చేస్తారు. సో వీటన్నిటికి కూడా మనం ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం అందిస్తున్నాం. ఈవెన్ మన దగ్గర బీటెక్ 4 years చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉంది. 2+2 3+1 చదువుకున్న వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీర్చుకోవాలి మళ్ళీ తర్వాత ఏంటి దాని మేడం ఎడ్యుకేషన్ లోన్ గురించి చెప్పాలంటే ప్రతి స్టూడెంట్కి మీ సుమన్ టీవీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే పేరెంట్ స్టూడెంట్ ఎవరైనా కానీ వాళ్ళు ₹1 పెట్టకుండా బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే పూర్తిగా లోన్ ద్వారా చదువుకోవచ్చు. సింగిల్ ప్రాపర్టీ షూరిటీ అవసరం లేదు, ఏ షూరిటీ ఏ గ్యారంటీ ఏవి లేకుండానే లోన్ అనేది మనం చేయడం జరుగుతుంది. వితౌట్ ప్రాపర్టీ లోన్ అవుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఉంది? అవునండి, ఎందుకంటే మనం విసోర్స్ వర్సిటీ ద్వారా 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs మనం టైఅప్ అయి ఉన్నాం. సో లోను మాది బాధ్యత. సో పూర్తిగా లోన్ అనేది ఫస్ట్ సెమిస్టర్లో కట్టే ఫస్ట్ రూపాయి దగ్గర నుంచి చివరి సెమిస్టర్ వరకు కట్టే అన్ని ఫీజుల వరకు, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఈవెన్ దో బుక్స్ ల్యాప్టాప్కి డబ్బులు కూడా పూర్తిగా లోన్ ద్వారానే అయింది. సో స్టూడెంట్స్ డబ్బులు పెట్టాల్సిన పని లేదు. ఈ డబ్బులు కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 6 months to 1 year టైం ఇస్తారు, అప్పుడు రీపేమెంట్ చేసుకోవడానికి సదుపాయం ఉంటుందన్నమాట. ఓకే, అప్పుడు కూడా ఈఎంఐలోనే కట్టుకోవడానికి ఈఎంఐలోనే కట్టుకుంటారు అప్పుడు కూడా. అక్రమ్ గారు, మరి సిఎస్ఏ మేజర్గా ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మరి దానికి తగ్గట్టుగా ల్యాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇక్కడ? సో ల్యాబొరేటరీస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఏ టవర్ ఉంది, ఏ టవర్లోనే మనకి ఏ ల్యాబొరేటరీ ఉంది. సో మళ్ళీ మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే బిల్డింగ్ ఉందో దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మన కంప్యూటర్ సైన్స్ సంబంధించి రోబోటిక్ ల్యాబ్ ఉంది. ఓకే, రోబోటిక్ ల్యాబ్తో పాటు అక్కడ కూడా మనకి ఏఐ ల్యాబ్ ఉంది, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది, దాంతోపాటు కోడింగ్ క్లబ్ ఉంది. సో కావాల్సిన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో స్టూడెంట్కి లెర్నింగ్కి సంబంధించి అన్ని రిసోర్సెస్ని అంతా ఎకో సిస్టమ్ని మనం బిల్డ్ చేయడం జరిగింది. ఎన్ని ల్యాబ్స్ ఉండొచ్చు? మనకు టోటల్గా 45 ల్యాబ్స్ ఉన్నాయి క్యాంపస్ మొత్తంలో. 45. ఓకే, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ల్యాబ్స్ కనుక చూసుకుంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ల్యాబొరేటరీస్ 45 ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో హైయెస్ట్ ల్యాబొరేటరీస్ ఉన్న క్యాంపస్ మేడం మంది. అక్రమ్ గారు, యూనివర్సిటీస్లో జనరల్లీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అలానే కర్ణావతి యూనివర్సిటీలో కూడా ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఉందా? మన కర్ణావతి యూనివర్సిటీలో కూడా కర్ణావతి ఇంక్యుబేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆంటర్ప్రెనర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. ఎందుకంటే మన యూనివర్సిటీ అంబిషియస్ మేడ్ రియల్ ఎట్ కర్ణావతి యూనివర్సిటీ. సో ఇదనేది ఏంటంటే మన యూనివర్సిటీ యొక్క మోటో అన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణావతి ఇంక్యుబేషన్ సెంటర్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన యూనివర్సిటీ వాళ్ళు. సో కర్ణావతి యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ కనుక చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకున్న ఏదైతే థాట్స్ ఉన్నాయో, ఐడియాలజీ ఉందో అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ తీసుకురావచ్చు. సో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని కనుక ఎస్టాబ్లిష్ చేయడానికి ద మేజర్ ఇంకో రీజన్ ఏంటంటే మనకు వచ్చే స్టూడెంట్స్లో కూడా ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ప్లేస్మెంట్కి వెళ్దాం అనుకునే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకటైతే కొంతమంది మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా స్టార్టప్ కంపెనీస్, ఆంటర్ప్రెనర్ అవ్వాలి అనే ఆలోచన ఉంటుంది. అందుకే ఏంటి అంటే మనం ఇంక్యుబేషన్ సెంటర్ని, కర్ణావతి ఇంక్యుబేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కనుక ఇంక్యుబేషన్ సెంటర్కి వచ్చి ఇక్కడున్న టీంతో మాట్లాడితే స్టూడెంట్స్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రిసోర్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళని ఎలా ఆంటర్ప్రెనర్గా అయ్యే విధంగా, ఎదిగే విధంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళని డెవలప్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అందించడం జరుగుతుంది. మన ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 100+ కంపెనీస్ అనేవి ఆల్రెడీ నడుస్తున్నాయి. చాలా కంపెనీస్కి ఆల్రెడీ ఫండింగ్ కూడా రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, మన గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా, అదేవిధంగా MNC కంపెనీస్ ద్వారా కూడా ఫండింగ్ రావడం జరిగింది. సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఫైనల్లీ ఎవరైనా చూసుకునేది ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో యూనివర్సిటీ ఇంత పెద్దదిగా ఉంది, సో ఇన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఫీ కూడా చాలా ఎక్కువే ఉంటుందేమో మేడం. ఫీజు అనేది వెరీ రీజనబుల్ బడ్జెట్ మేడం. 75,000 రూపీస్ పర్ సెమిస్టర్ మాత్రమే ఫీజు, కాలేజ్ ఫీజు. మనకు మొత్తం అడ్మిషన్ ఫీజులు అన్ని కలుపుకుంటే కనుక 6,30,000 రూపాయలు బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కాలేజ్ ఫీజు, హాస్టల్, అకామిడేషన్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా లోన్ ద్వారానే పే చేసుకోవచ్చు. సో అక్రమ్ గారు, ఇక్కడ మరి ఫ్యాకల్టీ అనేది ఎలా ఉంది? అట్ ద సేమ్ టైమ్ లైబ్రరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ? పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది ఫ్యాకల్టీ మాత్రమే. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కర్ణావతి యూనివర్సిటీలో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. దీంట్లో ఆల్మోస్ట్ 20-25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మేడం. సో అదేవిధంగా ఫ్యాకల్టీలో కనుక చూసుకున్న ఆల్మోస్ట్ 200+ PhD ఫ్యాకల్టీ ఉన్నారు. IIT అల్యూమిని ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర.
ఓకే. ఇండియాలోనే టాప్ యూనివర్సిటీస్లో వర్క్ చేసిన వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. మనకి ఫ్యాకల్టీ రేషియో స్టూడెంట్ రేషియో కనుక చూసుకున్నా 13:1, ప్రతి 13 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర. సో అది మనకి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ విషయానికి కానీ హాస్టల్ విషయానికి కానీ వచ్చేటప్పటికి ఎలా ఉంది? సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఫుడ్ మీద కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుందా లేదా, మేము సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా అని. అలానే సో దూరం నుంచి ఎక్కడో స్టేట్స్ నుంచి వేరే స్టేట్స్ నుంచి వస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఉండాలి అని అంటే హాస్టల్స్ ఎలాంటి హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? క్యాంపస్ లోపడే ఉన్నాయా, బయట ఉన్నాయా, ఎట్లా ఉంది మేడం? హాస్టల్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఉన్న మన ఏదైతే కర్ణావతి యూనివర్సిటీ హాస్టల్స్ అనేవి అల్ట్రా మోడర్న్ హాస్టల్స్. సో వీ కెన్ ప్రౌడ్లీ సే అల్ట్రా మోడర్న్ హాస్టల్స్ని యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హాస్టల్స్ విషయానికి వస్తే మనకి బోత్ ఏసీ హాస్టల్స్, నాన్ ఏసీ హాస్టల్స్ రెండూ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో కనుక చూసుకుంటే ఏంటంటే మనకి 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ హాస్టల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో స్టూడెంట్ కావాల్సిన విధంగా ఏంటంటే హాస్టల్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి హాస్టల్ సెక్యూరిటీ సిస్టమ్ చూసుకున్నప్పటికీ టోటల్ కూడా ఫేస్ ఐడి బయోమెట్రిక్కే ఉంటుంది. సో ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు అన్నది కూడా మొత్తం రికార్డ్ అవుతుంది. సో పేరెంట్స్ అంతా కూడా ఏంటంటే స్టూడెంట్ యొక్క పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళు అదంతా యాక్సెస్ చేయవచ్చు. దాంతోపాటుగా పేరెంట్స్ ఎవరైతే క్యాంపస్కి విజిట్ అవుతారో, స్టూడెంట్స్ ఎవరైతే విజిటింగ్కి వస్తారో వాళ్ళందరికీ కూడా ఆన్ క్యాంపసే మనకి గెస్ట్ హౌస్ అవైలబుల్ ఉంది. సో వాళ్ళకు కూడా స్టేయింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ ఫుడ్ గురించి మాట్లాడితే కనుక హైజీనిక్ తెలుగు భోజనం అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ని మనం అందిస్తున్నాం. ఎందుకంటే మన క్యాంపస్లో నాన్ వెజ్ అలో లేదు. బేసికల్లీ గుజరాత్ అంటేనే మనకి కొద్దిగా నాన్ వెజ్ అనేది అలో ఉండదు. ఇక్కడ నాన్ వెజ్ కానీ ఈవెన్ దో చూసుకున్నా ఏంటంటే మన దగ్గర ఏంటంటే గుజరాత్లో ఈవెన్ లిక్కర్ కూడా మనకి బ్యాన్ ఉంది. అందుకే గుజరాత్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ డెవలప్డ్ స్టేట్ అయింది. కర్ణావతి యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మొత్తం లష్ గ్రీన్ క్యాంపస్తో, అల్ట్రా మోడర్న్ హాస్టల్తో ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీని విజిట్ చేసి మీకు మీరు సాటిస్ఫై అయిన తర్వాత సో ఫైనల్లీ ఇప్పుడు కర్ణావతి యూనివర్సిటీలోనే ఎవరైనా సీట్ పొందాలి అని అనుకునేవారు రీసోర్స్ వర్సిటీ తరపు నుంచి ఒకవేళ కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ తరపు నుంచి ఇక్కడ సీట్ పొందాలి అని అనుకుంటే సో రీసోర్స్ వర్సిటీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు, ఎలా కన్సల్ట్ అవ్వచ్చు అంటారు? మన వీసోర్స్ బ్రాంచెస్ కనుక చూసుకుంటే హైదరాబాద్లో జేఎన్టీయూ కానీ, అంటే కూకట్పల్లిలో జేఎన్టీయూ, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, అదేవిధంగా మన ఆంధ్రాలో చూసుకుంటే విజయవాడ, నెక్స్ట్ అనంతపూరు, నెక్స్ట్ అదేవిధంగా తిరుపతి, విశాఖపట్నం, ఈ అన్ని ప్లేస్లో కూడా మన ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా ఎవరైనా స్టూడెంట్స్ కావాలి అనుకుంటే కాల్ చేసి కూడా అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సీట్స్ కూడా మనకి వెరీ లిమిటెడ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను అసలు క్లాస్ రూమ్లో ఉన్నానా ఇంకెక్కడ ఉన్నానా అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది, మీకు కూడా సేమ్ వస్తుంది కదా? రియల్లీ అండి. సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఎలా అయితే ఉంటాయో లైక్ ఆ మాదిరిగానే నాకు కనిపిస్తుంది. అసలు క్లాస్ రూమ్లో ఉన్న మాదిరి అయితే కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉందో, సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేశారు. నిజంగా ఆసమ్ అని చెప్పాలి. సో ఈ క్లాస్ రూమ్స్ పక్కనే మనకి ఇక్కడ ల్యాబ్స్ని కూడా అరేంజ్ చేశారనమాట. సో మన ల్యాబ్స్ చూస్తే ఇంకా అద్దరిపోతాయి, అసలు మీరు నమ్మశక్యంగా ఉండదు నిజంగా. వావ్. సో క్లాస్ రూమ్ ఎలా ఉందో దానికి రెండింతలు అదిరిపోయే విధంగా ఉంది మనకి ల్యాబ్. క్లాస్ రూమ్ ఒక దగ్గర, ల్యాబ్ ఇంకొక దగ్గర అన్నట్టుగా ఇక్కడ డిజైన్ చేయలేదండి. క్లాస్ రూమ్ అక్కడ పక్కన జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేయాల్సినవి, థియరిటికల్గా చేసేవి కాదు. కాబట్టి ప్రాక్టికల్గా చేయడానికి కావాల్సినటువంటి ఈ ల్యాబ్స్ అన్నీ కూడా ఎంత బాగా అరేంజ్ చేస్తారో చూడండి. ఎవ్రీ స్టూడెంట్కి కూడా సిస్టమ్ అవైలబుల్ ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు మొత్తం అన్ని ల్యాబ్స్ అన్నీ కూడా. మీకు తెలుసా ఇక్కడ సిఎస్సిలోనే కేవలము 500 మంది స్టూడెంట్స్, సిఎస్సి స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో 500 మంది స్టూడెంట్స్కి సరిపడా ల్యాబ్స్ కూడా ఉండాలి కదా. సో అందుకే దాదాపుగా 45 ల్యాబ్స్ అండ్ వర్క్షాప్స్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆ లైట్స్ చూడండి, అసలు ఈ క్లాస్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే
ఈ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎంత బాగా డిజైన్ చేశారు, ఎంత యూనిక్గా ఉన్నాయి. నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయని చెప్పొచ్చు. ది బెస్ట్ యూనివర్సిటీగా నాకైతే అనిపిస్తుంది. 13 మంది పిల్లలకి ఒక ఫ్యాకల్టీ అన్న మాదిరిగా ఉంటుంది. సో ఎందుకు ఇలా పెట్టుకున్నారు అని అంటే, వీళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలి. సో ఇన్ని అడ్మిషన్స్ తీసేసుకొని సో మాకు ఇంత మనీ రావాలి అనే ఆలోచనలో అయితే వీళ్ళు అస్సలు యూనివర్సిటీ కనిపించట్లేదు. అందుకే ఇక్కడ కేవలం కొన్ని వందల్లో మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటారు, వేలల్లో అడ్మిషన్స్ అస్సలు జరగవు. సో యూఎస్ కర్ణావతి యూనివర్సిటీలో దాదాపుగా మనకి 45 వర్క్ షాప్స్ అండ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయన్నమాట. సో అందులోనే భాగంగానే సో ఇది ఇప్పుడు నేను వచ్చినటువంటి ఈ ల్యాబ్ ఏదైతే ఉందో మేకర్స్ ల్యాబ్, ఇదేంటంటే డిజైన్స్కి సంబంధించినటువంటి ఆ కోర్సుకి సంబంధించినటువంటి ల్యాబ్ అనమాట. సో ఇంటీరియర్ వర్క్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో సో అది ఏ రకంగా చేస్తారు ఏంటి అని అనేది ప్రాక్టికల్గా ఈ ల్యాబ్లో చేసి చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఎలా చేస్తారు ఏంటి ఇది దాని పర్పస్ ఏంటి ఇవన్నీ కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ల్యాబ్ లోపలికి మనం ఎంటర్ అయ్యాం. సో మనతో పాటు ఆభాజీ ఉన్నారు. సో ఆభా గారిని అడుగుదాం. సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఈ ల్యాబ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ విషయాలన్నీ అడుగు తెలుసుకుందాం. హలో ఆభాజీ. Hi Sujita ma'am. Welcome to the Makers Arena of Karnavati University. What is the purpose of this lab and what exactly done here? Could you please explain? Completely. So this is the Makers Lab. As you can see, we have a mini industrial setup out here for our students, particularly for industrial design and product specializations, transportation and mobility specializations. Apart from that, there's interior and furniture courses that we have. So we want our students to have optimum utilization of all the resources that we are providing. As you can see, we have the fiber laser cutter machine over here. So what students have to do is they particularly have to have a 2D design which they'll be uploading here on the monitor, and the machine gives the exact output. దట్స్ గ్రేట్. ఇంటీరియర్ డిజైన్స్కి సంబంధించి సో ఇవన్నీ కూడా ఎలా డిజైన్ చేయాలి ఏంటి, దానికి సంబంధించినటువంటి మెషిన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎగ్జాక్ట్గా మనం నార్మల్గా కార్పెంటర్తో కట్ చేసేటప్పుడు ఎలా వస్తుంది, సో మిషన్తో తీసుకునేటప్పుడు ఎలా వస్తుంది, ఎగ్జాక్ట్ సైజెస్ అనేది ఎలా వస్తుంది, ఎలా డిస్ప్లే అవుతాయి, సో ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇయర్స్ చూస్తున్నారు కదా. సో మెస్కి వచ్చేసాను. మెస్లో ఫుడ్ కూడా టేస్ట్ చేసి సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను అనమాట. సో ఐటీసీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా ఏమో అని అనుకున్నాను, కానీ లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది రియక్క. సో చాలా చల్లగా కూల్గా ఉంది. కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు అసలు మెస్లో ఏసీలు అనేది అసలు ఉండవు. సో సమ్మర్లో అసలు మెస్కి రావాలంటే కూడా స్టూడెంట్స్ భయపడిపోతూ ఉంటారు, అలా ఉంటుంది. బట్ వెరాజ్ ఇక్కడ చూసుకుంటే చాలా కూల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికల్లా నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా మంది భయపడుతుంటారు, మా సౌత్ ఇండియన్స్ అందరూ కూడా. బట్ ఇక్కడ ఫుడ్ చూసుకుంటే చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉంది అనేది. పన్నీర్ కర్రీ పెట్టారు విత్ చపాతీ రోటీ. రియల్లీ ఆసమ్ టేస్ట్. మన రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్టే ఉంది. చాలా బాగుంది. అండ్ దాల్, ఇది మెంతి కూరతోటి పప్పు అనమాట తయారు చేశారు. సూపర్. బయట స్టూడెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు మాకేమి పెద్దగా ఇల్లు అనేది మాకేం గుర్తుకు రావట్లేదు. బికాజ్ ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా మాకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటారు, అందరూ క్లోజ్గా ఉంటారు. అండ్ ఫ్యాకల్టీ కూడా మాతో పాటు బాగా క్లోజ్గా ఉంటారు. ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మేము ఫ్యాకల్టీతో షేర్ చేసుకుంటాము. చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికే చాలా మందికి ఇల్లు గుర్తుకొస్తూ ఉంటుంది కదా. వెరాజ్ ఇక్కడ ఫుడ్ కూడా మనం చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఆ టేస్టే ఉంది ఇక్కడ. మంచి పప్పు. ఈ పప్పు కోసం నేను చాలా పప్పన్నం దొరికితే చాలు ప్రాణం పెట్టేస్తాం అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ రాజ్మా కర్రీ, సో అందరూ అనుకుంటారు తీగా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటారు అలా అనుకుంటారు. బట్ మొత్తం ఫుడ్ అంతా కూడా చూస్తే అమేజింగ్ టేస్ట్, చాలా బాగుంటాయి. సో యూఎస్ కర్ణావతి యూనివర్సిటీలోనే అతి పెద్ద క్యాఫ్టేరియా అనమాట ఇది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యాఫ్టేరియో. సో చిన్న క్యాఫ్టేరియాస్ ఉంటాయి, బట్ ఇది చాలా యూనివర్సిటీకి మధ్యలో ఈ క్యాఫ్టేరియాని పెట్టారనమాట.
చూస్తున్నాం కదా యాంటీ క్లాక్ క్యాఫ్టేరియా అని అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద లైవ్ కాన్సర్ట్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయంట ఈ క్యాఫ్టేరియాలో. చూస్తున్నాం కదా మధ్యలో ఉంది ఇది. చుట్టూతా కంప్లీట్‌గా గ్రీనరీతో మధ్యలో ఈ క్యాఫ్టేరియా నిజంగా ఇక్కడ కూర్చుంటే స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుందనమాట. అంత ప్రశాంతంగా ఉంది. సో, ప్రశాంతంగా వచ్చి ఇక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం ఉందనమాట. హ్యాపీగా వచ్చి కూర్చొని చదువుకోవచ్చు గూడా. అంత బావుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ గ్రౌండ్స్‌కొచ్చేసాము. సో, ఓన్లీ స్టడీస్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయడం కాదు. కర్ణావతి యూనివర్సిటీ అదర్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తుంది. స్టూడెంట్స్ అసలు దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని తెలుసుకొని సో, వాళ్ళని దాంట్లోని రాణించడానికే ప్రయత్నం చేస్తుంది కర్ణావతి యూనివర్సిటీ. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఇక్కడ మనకి క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్. సో, దీనికి ఇంటర్నేషనల్ లెవెల్‌లో టీమ్స్ కూడా ఉన్నాయంట. సో, వాళ్ళని ఇక్కడ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. సిటీని చూసేటప్పుడు నిజంగా నాకు ఎట్లా అంటే కళ్ళు చెదిరిపోయింది. అంత బావుంది. సిటీని చూస్తూ అట్ ద సేమ్ టైమ్ నేను యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీని చూసి నిజంగా మెస్మరైజ్ అనమాట అసల. అలా అయిపోయాననమాట. అద్భుతం, అత్యద్భుతం అని చెప్పొచ్చు. సో, మీరు కూడా విజువల్స్‌లో చూస్తూ ఉండొచ్చు. ఒక్కసారి మీరు యూనివర్సిటీని విజిట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని ఒకసారి అబ్జర్వ్ చేసి, ఇక్కడ నడుస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంది? ఏంటి? సో, ఇవన్నీ కూడా మీరు చూసుకున్నారంటే డెఫినిట్‌గా మీరు వదిలిపెట్టరండి యూనివర్సిటీని. అంత బావుంటుంది. మోరోవర్ ఏంటంటే యూనివర్సిటీస్ అనేటప్పటికల్లా ఏంటంటే చాలా పెద్ద విస్తీర్ణంలోని యూనివర్సిటీని బిల్డ్ చేస్తారు కాబట్టి, ఊరు చివర్లోనే ఎక్కడో మనకి యూనివర్సిటీస్ ఉంటూ ఉంటాయి. బట్ వేరాజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కర్ణావతి యూనివర్సిటీ మనకి నగరం నడిబొడ్డున ఉన్నట్టుగా ఉంటుందనమాట. సో, ఇక్కడ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి జస్ట్ 15 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఎయిర్‌పోర్ట్ ఉంది. అట్లానే రైల్వే స్టేషన్ కూడా అంతే దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు నేను చూసినటువంటి యూనివర్సిటీస్‌లో కర్ణావతి యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. ఫర్ ఏఐ కోసం అయితే ది బెస్ట్ యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. సో, ఇంకా వీళ్ళు అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఎవరికైనా ఏవైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిజైన్ కోర్స్ అందిస్తుంది. అలాగే కామర్స్ అండ్ జర్నలిజం. సో, చాలా రకాల కోర్సెస్ అనేది కూడా డెంటిస్ట్రీ. సో, స్టార్ట్ అవ్వడమే డెంటిస్ట్రీ తోటి స్టార్ట్ చేశారనమాట. సో, చూస్తున్నారు గదా! ఈ వాతావరణం అంతా ఎంత బావుందో పచ్చదనంతోటి ఫుల్‌గా నిండిపోయి ఉంది. సో, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరెవరైనా సరే అడ్మిషన్ కావాలి అని అనుకుంటే విసోర్స్ వర్సిటీ వాళ్ళని కన్సల్ట్ అయినట్లయితే సో, నేరుగా వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అండ్ మీకు కావాలి అంటే ఒకసారి వచ్చి కూడా మీరు విజిట్ చేసి వెళ్ళొచ్చనమాట. సో, పూర్తి డీటెయిల్స్ కోసం కిందన మనకి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో, నేను మొత్తానికైతే మొత్తం క్యాంపస్ టూర్ అయితే ఫినిష్ చేశాను. సో, మరో క్యాంపస్ టూర్‌తోని మళ్ళీ కలుసుకుందాం. బాయ్.